నమస్తే. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కనకపు సింహాసమున శునకమును కూల్చొని పెట్టినట్టుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి ఎద్దవ చేసినట్టు మాట్లాడిండు. ఏమంటారు దీని గురించి? మొదటగా భాషను కలుషితం చేసిందే కేటీఆర్ గారు. వాస్తవంగా ఇప్పుడే కాదు, 2001 బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు చేసిన పని అదే. ఆ భాష మీరు ముదిగాలు కాంగ్రెస్ పార్టీ అనే ముందు అది మీ నాయనని అడగాలి ఒకసారి. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణ యాసను భాషను కలుషితం చేసి బూతులు ప్రారంభమైంది. ఆ రోజే బూతులు పతాక స్థాయికి చేరింది. ప్రారంభించింది మీరు, దాన్ని ఎండ్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు మాట్లాడిన భాషలో మేము మాట్లాడిన 10% మాత్రం, ఇంకా 90% మిగిలే ఉంది. మేము మొత్తం 100% బూతులు మాట్లాడితే మీరు ఉండరు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరగలేరు, తెలంగాణ రాష్ట్రం మీరు ఉండరు. తెలంగాణ రాష్ట్రం కాల్ చేసి ఎక్కడ విదేశాల ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ భాష ఏంటి, తెలంగాణ సమాజానికి ఏం నేర్పుదాం అనుకుంటున్నాడు అంటూ కూడా చెప్తున్నారు కదా. మరి ఒక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు నువ్వు మొగోడు వైతరా అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లాడినావు? మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడు తప్పైతే అది. దద్దమ్మలు సౌటలు సన్నాసులు అని చెప్పి మాట్లాడేది మీరే కదా, మేము కాదు కదా. మీరేదో శుద్ధపూసలాగా మాట్లాడితే ఎట్లా? కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు భాష గురించి మాట్లాడే నైతికత లేదు. ఒకలా బూతులు మాట్లాడినందుకు భారతరత్న అవార్డు ఇచ్చేది ఉంటే ఫస్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాలా, రెండోది పద్మశ్రీ పద్మవిభూషణ్ అంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారికి ఇవ్వాలా. మీరు బూతులకు ఆద్యం పోసేది మీరు, పితామహులు మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీరు ఎప్పుడైతే దమ్ముండే రా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత కొడంగల్ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు నాకు దమ్ముంది, ఎక్కడ రావాలని చెప్పు, చింతమడక రావన్నా, సిరిసిల్ల రావన్నా, సిద్దిపేట రావాలి, రా రెడీ ఉన్నావా, నేను రావాలా, మీరు వస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిరా? మరి వచ్చినావా? రాలే కదా. మీకు దమ్ముంటే స్వీకరించి మరి సవాల్ని. మీరే మాట్లాడి మీరే తెలంగాణ భాషను కలుషితం చేసి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను అభివృద్ధి చూసి ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం మీరు ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. మీరు వర్కింగ్ అయిన తర్వాత ఏం సాధించారు? ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్ లో గుండు 0, సర్పంచ్ ఎలక్షన్ లో మీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏం చేసింది? ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు. ఇలా కేసీఆర్ బయటకు రా అంటే కేసీఆర్ బయటకు వచ్చిండు. కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముచ్చమటలు పడుతున్నాయి, అందుకే ప్రెస్ స్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముచ్చమటలు పట్టినాయా మీకు పట్టినాయా తెలుస్తుంది. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ రావడం లేదు? మా రేవంత్ రెడ్డి గారిని చూస్తే భయం వేస్తుంది కదా. ఎందుకు 2 గంటలు మాత్రం వచ్చి వెళ్ళిపోయారు? 53 లక్షలు తీసుకున్నది మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామా? మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కడిగి కంపాన చేస్తాడో, ఎక్కడ నేను చేసిన తప్పులు ప్రశ్నిస్తాడో, ఎక్కడ తెలంగాణ ప్రజలు నన్ను చీదరించుకుంటూ చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భయపడే కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం లేదని చాలా స్పష్టం. కాబట్టే కేసీఆర్ గారు భయపడి కాంగ్రెస్ పార్టీ నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, తెలంగాణ ప్రజలు నన్ను ఎక్కడ దోషి నిలబెడతారో, నేను చేసిన అన్యాయాలు గౌరవాలు ఎక్కడ అసెంబ్లీలో భయపడతాయని చెప్పేసి కేసీఆర్ గారు పామోలు రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ సమాజానికే తన ముఖం చూపించే పరిస్థితిలో ఉన్నాడు. కలకులకైతే గారు ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితిలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు కదా. మా ముఖ్యమంత్రి గారి ప్రశ్న మీరు సమాధానం చెప్తారా? మీరు దమ్ముందా మొగోడు వ్యతిరేక అన్నందుకే మీరు ఇంత ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3-4 రోజుల సంది రేవంత్ రెడ్డి గారి సినిమా నడుస్తుంది తెలంగాణలో. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు అక్కడ ఉంటే బత్తడా కేసీఆర్ గారు? రేవంత్ రెడ్డి గారు గెలిచిన కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నాడు, భయపడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు గెలిచిన ఎమ్మటే కేసీఆర్ గారు హాస్పిటల్ పడ్డారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ లో గుండు 0, సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతుంది. 80% నుంచి 26% పరిమితమైంది. ఇంకా పూర్తి రాకపోతే ఎట్లా? మీరు భవిష్యత్తులో గెలిచేయలేదు, సచ్చేయలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చి అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ మధ్య 20% ఓట్లు కోల్పోయారు. ఒకనాడు ఎంపీలో లోక్సభలో ప్రాతినిధ్యం బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు గుండు 0, 7 స్థానాల్లో డిపాయిడ్ అయిపోయింది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు స్వయం శక్తి ఎదిగిన నాయకుడు కాబట్టి జెడ్పీసీగా ఇండిపెండెంట్ గా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉన్నది. అంటే ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చారంటే హరీష్ రావు గారి, కేటీఆర్ గారి నాయకత్వం విఫలమైందని అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చిందంటే ఎందుకు వచ్చిండు? తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఎవరు ఉండాలి? భారతీయ జనతా పార్టీ ఎవరు 2వ స్థానానికి వస్తుందా? నరేంద్ర మోడీ గారు ఫోకస్ పెట్టిండు. మొన్ననే ఎంపీలు పిలిపించి మాట్లాడిండు. ఎంఐఎం సోషల్ మీడియా కన్నా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వెనకబడుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు. కాబట్టి 2వ స్థానం కాపాడుకోవడం కోసం మీరు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. మీ నీళ్ళ రాజకీయం తెలంగాణ సమాజం తెలియదా? 10 సంవత్సరాల్లో ఏం చేసినావు? మరి కృష్ణా జలాలు అన్యాయం చేస్తే, గోదావరి జలాలు అన్యాయం జరిగితే, 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టి
దాదాపు 1,80,000 మీరే కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడుకి అప్పనంగా నీళ్ళపై చెప్తున్నారని వాళ్ళు వాదనిస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? మేము కాదుగా, వీడియోలు ఉన్నాయి, బయట పెడతాం బిడ్డ, అయిపోయింది అనుకుంటారా మీరు? ఇప్పుడు ఉమ్, పట్టిసీమ కట్టినప్పుడు ప్రశంసించింది ఎవరు? ఉమ్, రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పింది ఎవరు? మీరే కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టినప్పుడు ఎవరు అసెంబ్లీలో ప్రశంసించింది? ఉమ్, చంద్రబాబు నాయుడు ప్రశంసించింది మీరే కదా. ఉమ్, అదే 299 టీఎంసీలు ఒప్పుకుంది ఎవరు? మేము కాదు కదా. ఉమ్, 70% తెలంగాణ రావాలా, 36% ఒప్పుకొని మీరు ఉమ్, దాదాపు 2016 నుంచి 20 వరకు 299 టీఎంసీలు వచ్చినాయి. మీ ఆయనలో పోతిరెడ్డి వాడు పొక్క ఉమ్, సమైక్య రాష్ట్రం 4 టీఎంసీలు తీసుకపోతే 10 టీఎంసీలు 6 టీఎంసీలు తెలంగాణకు అన్యాయం జరిగింది. ఉమ్, జూరాల కాల కట్టాల్సినటువంటి జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా తీసుకొని పాలమూరుకు అన్యాయం చేసింది మీరే. ఉమ్, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల పేరు మీద కాళేశ్వరాన్ని ఏదైతే రిలీజ్ చేసి ఉమ్. తెలంగాణకు రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసింది మీరే. ఎవరు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి మీటింగ్ కూడా పెట్టుకున్నారు కదా వాళ్ళు. మేమే రమ్మంటున్నాం, మా ముఖ్యమంత్రి రమ్మంటున్నాం, రా అసెంబ్లీకి వస్తే తెలుద్దాం ఉమ్, ఎవరి ఆయనలో అన్యాయం జరిగిందో. కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఉమ్, నల్గొండకు, పాలమూరుకు, రంగారెడ్డికి, తెలంగాణకు, తెలంగాణ ఖజానాకు అప్పులు ఏ అంశం ఎంచుకో ఉమ్. మేము సమాధానం చెప్తాం, ధీటుగా ఉన్నాం అని చెప్తే ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మరి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కేసీ గారు ఆహ్వానించింది మా ముఖ్యమంత్రిగా, మేము కాదు కదా. ఉమ్, మా ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే ఉమ్, మరి అసెంబ్లీకి వస్తాడా రారా తెలుస్తుంది. వస్తే ప్రభుత్వం సమాధానం చెప్తాను, సిద్ధంగా ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చి 6 నెలలు అయింది కదా, ఉమ్, అదేవిధంగా ఏదో అటెండెన్స్ వేసుకొని పోతాడు, కుదరదు. ఉమ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాకుండా అక్కడ ఆంధ్ర సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఉమ్, ఇక్కడ గురువు గారేమో ఏదో 2 గంటలు వచ్చుడు వెళ్ళిపోడు, వచ్చుడు అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీ గారు, కేటీ గారు, హరీష్ రావు గారు వాళ్ళంతా సమాధానం చెప్పే చాలా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము 2 సంవత్సరాల కాలాలు ఏమేం చేసినాం, ఉద్యోగాల పరిస్థితి ఏంది, 13 పేపర్లు లీక్ చేసిన వాళ్ళు ఎవరు, మేమేమి ఉద్యోగాలు ఇచ్చినాం, విద్యా వైద్యం సేద్యం ఏంది, రుణమాఫీ ఎవరెంత చేసిరు, 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరు, ఇంద్రమ్మ ఇండ్లు మేము ఇచ్చినామా మీరు ఇచ్చిరా, సన్న బియ్యం మేము ఇస్తున్నామా మీరు ఇచ్చిరా, వైట్ రేషన్ కార్డులు ఏంది, మహిళలకు సంబంధించిన పథకాలు ఏంది, అన్నింటిపై చర్చ చేస్తాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపిక ఇంటే సమాధానం ప్రభుత్వం చెప్తుంది. మీరు 9 సంవత్సరాల పరిపాలన, మా 2 సంవత్సరాల పరిపాలన మీద ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ చేద్దాం.